కాంచీపురానికి సింహబలుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా పరాక్రమవంతుడు. ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేశాక ఒక పుత్రుడు జన్మిస్తాడు. ప్రజలందరూ ఆయన పాలనలో సుఖశాంతులతో ఉండేవారు. ఆయన పుత్రుడు జన్మించాక పురోహితులకు జాతకం చూపిస్తారు. పురోహితుడు జాతకం పరిశీలించాక, నీ కుమారుడికి 5వ సంవత్సరంలో మరణగండం ఉందని చెప్తారు. ఒక ఎలుగుబంటి వల్ల చనిపోతాడని చెప్తారు. రాజు నా కొడుకు అస్సలు చనిపోవడానికి వీల్లేదని చెప్పి కొడుకును అంతఃపురం నుండి బయటకి రానియ్యడు. ఆటలు, పాటలు అన్నీ అంతఃపురంలోనే నడిపించేవాడు. రక్షక భటులు ఎప్పుడూ అతన్ని కాపలా కాస్తూ ఉండేవారు. 5వ సంవత్సరం రానే వచ్చింది. ఇంకా జాగ్రత్త చేస్తాడు. కానీ తన కొడుకు ఆడుకునేటప్పుడు పైన ఉన్న గాజు దీపాలు రాజకుమారుడి మీద పడి చనిపోతాడు. ఆ గాజు దీపాల మీద ఎలుగుబంటి బొమ్మ ఉంటుంది. రాజు చాలా దుఃఖిస్తాడు. అప్పుడే రాజగురువు అక్కడికి వస్తాడు. నేనేం పాపం చేశాను గురువుగారు, నాకే ఎందుకీ పుత్రశోకమని అడుగుతాడు. కర్మ ఎవరినీ తప్పించలేదు నాయనా, కానీ దానికి ఒక్కటే మార్గం ఉంది, భక్తి చేయడం. భక్తి చేస్తే కర్మ నుండి తప్పించుకోవచ్చు అని చెప్తాడు.